ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. సింహరాశి వారికి దాదాపుగా ఈ యొక్క మే 10వ తేదీ వరకు అష్టమ రాశిలో సంచరిస్తున్నటువంటి 2 పాపగ్రహాలు, శత్రుగ్రహాలు కూడా, కుజ భగవానుడు, శని భగవానుడు, వీరిరువురు అష్టమ రాశిలో ఉండి వారి యొక్క ఆధిపత్యం చేత, వారి యొక్క దృష్టుల చేత సింహరాశి వారికి కలిగేటటువంటి శుభాలు, ఇబ్బందులు కూడా కలుగజేస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా కొంతమంది సింహరాశి వారికి అష్టమంలో కుజుడు ఉండటం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యల కోసం చేసేటటువంటి ప్రయత్నంలో ఆర్థికపరమైనటువంటి, అప్పులపరమైనటువంటి బాధలు వీరిని చుట్టుముట్టి వీరు చేసే కార్యమందు అఘాతము, విఘాతము కలుగజేసే పరిస్థితి విద్యార్థులకి కలుగుతోంది. ఏ పని చేపట్టినా ఆర్థిక సంక్షోభము, అప్పుల బాధ, అవసరం లేనటువంటి శత్రువులు, ముఖ్యంగా శత్రువులు కుటుంబంలో వాళ్ళు అయి ఉండొచ్చు. ఏప్రిల్ 24 నుంచి బంధువుల్లో కానీ, కుటుంబంలో అంతర్గత శత్రువులు కానీ, ఎవరైనా వ్యాపారపరమైనటువంటి రిలేషన్స్ అంటే సంబంధపరమైనటువంటి మరి ఏజెన్సీస్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఎవరైనా సరే వాహనాల మీద ప్రయాణాలు చేస్తూ చేసేటటువంటి వ్యాపార ఏజెంట్స్ కానీ, వీళ్ళందరికీ కొంతమంది స్నేహితుల పరంగా కూడా మోసం చేసి వీరిని అవమానించి తీసుకున్న డబ్బు ఇవ్వక నానా క్షోభ పెడుతూ మానసిక అప్రశాంతతకి క్రియేట్ చేస్తూ వారితో గొడవపడే స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి సింహరాశి వారికి కలుగుతోంది. వీరి ఆలోచన శక్తి, నైపుణ్యము, ధైర్యము, సాహసము, నిర్ణయాలు, వీరు ఏ పని చేసినా ఇలాంటి వ్యవహారాలన్నిటిలో కూడా ఉగ్ర రూపాన్ని చూపించే పరిస్థితి. ఏదైనా సరే ఇవన్నీ కూడా వారిని ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తూ, కుజగ్రహము ధనలాభము వచ్చేటటువంటి స్థితిలో కూడా ధనలాభము రాకపోగా, అంటే ధనలాభం ఏ విధంగా వస్తుందండి సింహరాశి వారికి? భూములకి సంబంధించి, గృహాలకి సంబంధించి, ఏదైనా కట్టుబడులు, లేకపోతే బిల్డింగ్ మెటీరియల్స్, ఐరన్, కోలు, ఆయిల్స్, ఇలాంటి వాటిల్లో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి, అట్లాగే ఎవరైనా సరే దూర ప్రయాణాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. బండ్లు, వాహనపరమైనటువంటివి, అంటే రైళ్లలో ఎవరైనా సరే ఒక 100 మందిని 50 మందిని తీసుకెళ్ళి తీర్థాలకి తీసుకువెళ్ళటం, దేవాలయాలకి తీసుకెళ్ళి సందర్శించేటటువంటి కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. వారందరికీ కూడా ఆపదకాలము, కష్టకాలము. చక్కగా వారు డబ్బులు ఇద్దాం అనుకొని వేరే వాళ్ళు మేము వస్తామండి ప్రయాణానికని ఒక 10 మంది అనుకుంటారు. ఆ 10 మంది వెనక్కి తిరిగేసరికి వీరికి అటు ఏం చేయాలో తెలియదు. ఆల్రెడీ ముందుగానే డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటారు. కొన్ని క్యాన్సిల్స్ చేసి ఈ యొక్క భారాన్ని, ధన భారాన్ని కూడా వీరే మొయ్యాల్సి ఉంటుంది. అట్లాగే బంధువుల చేత, కుటుంబంలో వాళ్ళ చేత, స్నేహితుల చేత, వ్యాపారస్తుల చేత వీరేదైనా అప్పులు తీసుకున్నట్లయితే గృహ నిర్మాణార్థమే, పిల్లల యొక్క చదువు గురించి కానీ, ఈ సింహరాశి వారు ఏదైనా సరే డబ్బులు తీసుకున్నట్లయితే అపురూపకంగా వాళ్ళందరూ కూడా నానా విధములైనటువంటి భాషా ప్రయుక్తిని ఉపయోగించి వీరిని అవమానించటం, మానసికంగా బాధ పెట్టడం, దాని ద్వారా వీరు అసలు నేను ఎందుకు అప్పు తీసుకున్నానా అనేటటువంటి మానసిక అశాంతి వైపుకి వెళ్ళే పరిస్థితి ఎక్కువగా కలుగుతుంది. ఏ పని చేపట్టినా సుస్థిరత ఉండదు, స్టాండర్డ్ అనేటటువంటిది లేనటువంటి పరిస్థితి. ప్రతి పనిలో ఆటంకము, ఆలస్యము, విఘ్నాలు, ప్రతిబంధకాలు. భార్యాభర్తల మధ్య సరైనటువంటి సయోధ్య లేక ఒక్కోసారి విడిపోయే పరిస్థితి కలుగుతుంది.
వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ వ్యాపారాల్లో కానీ సరైన సమయానికి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కానీ, వ్యాపారంలో వీరికి పెట్టుబడి పెడతామన్న వాళ్ళు వెనక్కి తగ్గడం ద్వారా కానీ, వీరు చేసే వ్యాపారంలో సరైనటువంటి అనుకూలత లేక డల్ అయిపోయి వ్యాపారంలో తీవ్రమైనటువంటి అగాధము నష్టాలు కలగడం కానీ జరగడానికి సింహరాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో శని, ఏలినాటి శని ఇచ్చే 7.5 సంవత్సరాల ఫలితాలన్నీ అష్టమంలో ఇచ్చేస్తాడని చెప్పి శాస్త్రం చెప్తోంది. దానికి తోడు ఆయనకి అసలు పడనటువంటి కుజగ్రహం. మరి ఈయన ఆ యొక్క అష్టమ రాశిలో ఉండి ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు కూడా దాదాపుగా ఈ బుధ నక్షత్రంలో ఉండి ధనపరమైనటువంటి నష్టాన్ని గృహ అవసరాల నిమిత్తం కావచ్చు, లేకపోతే గృహంలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, వాహనాల యంత్రాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి వ్యవస్థల్లో కావచ్చు, లేకపోతే చేసేటటువంటి ఆఫీసులలో, లేకపోతే ఎవరైనా సరే ఆఫీసుల్లో చేస్తే వాళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వక వాళ్ళతో కొట్లాడటము, లేనిపోని పరిస్థితులు ఎదురయ్యి అవసరమైతే చెరసాలకి వెళ్ళి బందీగా ఉండే పరిస్థితి కూడా సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంది మే 10వ తారీఖు వరకు. అన్నదమ్ములతో తీవ్రమైనటువంటి కొట్లాటలు, తీవ్రమైనటువంటి ధనలాభాదుల గురించి, లేకపోతే ఆస్తులు, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు రావాలనుకుంటారో అవి కోర్టు కేసుల్లో గెలిచి వీరికి అమ్ముకుంటే చక్కటి లాభం వస్తుంది అనుకున్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి సరైన పొడ లేక దాని పరంగా కుటుంబంలో బీభత్సమైనటువంటి సమస్యలకి హేతువయ్యేటటువంటి రోజులు ఈ యొక్క మే 10 వరకు కూడా. కుజశనుల యొక్క ప్రభావము ఒక్కోసారి తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులను కలుగజేస్తుంది, మానసిక ఆందోళనల్ని, అధికమైనటువంటి కోపము, ఆవేశము, రక్త సంబంధిత దోషాలు, అంతర్గతమైనటువంటి అవయవాలలో సర్జరీస్ జరిగేటటువంటి పరిస్థితులు, మోకాలికి సంబంధించిన సర్జరీస్ జరగచ్చు, ఉన్నటువంటి ఆఫీసుల్లోంచి ఉద్యోగాల్లోంచి వీళ్ళే స్వయంకృతంగా బయటకు వచ్చేయచ్చు. ఇట్లా ఒక సమస్య కాదు, ఎన్నో సమస్యలు వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ నుంచి భార్య తరపున లేకపోతే భర్త తరపున పెట్టినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనుకుంటే అవి రాక ఆలస్యం అవ్వటం, సరైన సమయానికి గృహం మధ్యలో కట్టడం ఆగిపోవటం, ఇట్లా ఎన్ని సమస్యలంటే ఒకటి కాదండి, అన్ని రకాల సమస్యలకి ఈ కుజశనులు హేతుబద్ధం. ఆరోగ్యం వాళ్లే, దీర్ఘకాలిక అనారోగ్యాలు, దీర్ఘకాలికమైనటువంటి శత్రువులు, అవసరం లేని శత్రువులందరూ ఈ మే 10 లోపల వీళ్ళకి తయారవుతారు. రియల్ ఎస్టేటర్స్ జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి, అప్పులు ఇచ్చి ఎవరైతే అప్పులు వడ్డీలు తీసుకుంటారో వారు జాగ్రత్తగా ఉండండి, గవర్నమెంట్ ఇష్యూస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విభేదాలు, కొంతమంది స్త్రీలకి సంతాన నష్టాలు, కొంతమందికి అయితే గనక లేనిపోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఉద్రేకపరమైనటువంటి మాట తీరు, అనుకున్నది జరగకపోవటం వలన బంధువులతో కస్సుమంటం, బంధువులతో విరోధాలు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా స్వయంకృతంగా చేసేసుకుంటూ జరిగిపోతే మీ పొరపాటు కాదు, అది అంతరిక్షంలో ఉన్న గ్రహ యొక్క కిరణాలని గుర్తించండి. కొంతమంది అంటారు, గురువుగారు మీరు ఇన్ని నెగిటివ్స్ చెబుతారు కదా, నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా? మాకైతే ఏం జరగట్లేదు గురువుగారు, మేము హ్యాపీగానే ఉన్నాం, మాది సింహరాశి అండి, మాది మఖా నక్షత్రము, లేకపోతే పుబ్బా నక్షత్రము, ఉత్తరా బలుగుని నక్షత్రం అండి, మరి మా సింహరాశి వారికి మరి జరగట్లేదు, మీరు ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నారు, మాకు ఎందుకంటే ఇంత భయాందోళన కలుగజేస్తున్నారని. ఏమండి, ఈ సింహరాశి నక్షత్రాలు మీ ఒక్కలవే కాదు, లక్షల మంది, కోట్ల మంది ఉంటాయి. వాళ్ళల్లో ఎవరో ఒకరికి 10 మందికో, 10,000 మందికో, 1,00,000 మందికో జరుగుతూ ఉంటాయి. మీకంటూ తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు డేటు, టైము, ప్లేస్ అనేది ఉంటుంది. ఆ సమయంలో జన్మజాతకం ప్రిపేర్ అయి ఉంటుంది. ఆ గ్రహాలు చక్కగా వాటి యొక్క దశలు, అంతర్దశలు చంద్రుడి ద్వారా క్రియేట్ అవుతాయి. ఆ చంద్రుడు అనేవాడు మనసుకి సంబంధించిన వాడు కాబట్టి ఆ గ్రహాలు ఎప్పుడైతే దశలు, అంతర్దశలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయో మన జీవితం మొత్తంలో మనకంటూ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. వివాహము, విద్య, ఉద్యోగము, అట్లాగే గొడవలు, కొట్లాటలు, నెగిటివ్, పాజిటివ్ అన్ని గ్రహాలే ఇస్తే 9 గ్రహాలే. వాటిలో జరిగే దశలు, అంతర్దశలను బట్టి అవి ప్రభావితం చేస్తే గోచారంలో అవి చూడాలంటే సముద్రం అంత లోతుంటుంది. అది ఒక్క గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ నాడి, గ్రహాల యొక్క నాడి అనేది సరైన గురువుకే తెలుస్తుంది, జ్యోతిష్య గురువుకి.
జ్యోతిష్య గురువులతో సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ చేసేసి గురువు గారు మా రాశిది, మా నక్షత్రం ఇది, లేదా మా పేరు ఇదండి, మాకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది, అని అప్పులు తీరిపోతాయా, నేను ఇన్ని కష్టాలు పడుతున్నానండి. మీ కష్టాలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి, కాదనట్లేదు. తీర్చేవాడు గురువు సరైన దారి చూపిస్తాడు. మరి మీ జన్మజాతకాన్ని క్రియేట్ చేసుకోవాలి కదా. జన్మజాతకం గురించి అడగండి, దశలు అంతర్దశల గురించి అడగండి. ఇవేమి ఎవరికి తెలియట్లేదు. మా రాశి అంటే చంద్రుడు మానసికంగా మాత్రమే మీకు శారీరక అనారోగ్యాలు కానీ ఈవెంట్స్ వైజ్ కానీ మీకేమీ ఈ రాశి నుంచి ప్రభావం జరగదు. అక్కడ జ్యోతిష్య ప్రకారము జాతకంలో జరిగేటటువంటి ప్రభావాలే ఇక్కడ మీకు టచ్ అవుతాయి. ఆ టచ్ని కరెక్ట్గా చూసి జాతకంలో ఈ విధంగా ఈ దశల్లో ఈ అంతర్దశల్లో మీకు ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుందండి అంటారు. కొంతమంది జీవితం మొత్తం మాకు జాతకం చెప్పండి అంటారు. ఇవాళ పడుకున్నవాడు రేపు లేస్తాడో లేదో తెలియదు. జీవితం మొత్తం ఎట్లా చెబుతారండి జ్యోతిష్కులు? నాకు అర్థం కాదు. మనకి ఏ ఈవెంట్ కావాలి? వ్యాపారంలో నేను పెట్టుబడి పెట్టచ్చా, లేకపోతే వివాహ బలం ఈ సంవత్సరం ఈ యొక్క దశలో అంతర్దశలో అనుకూలంగా ఉన్నాయా? ఇట్లా మాత్రమే మీరు గురువుని ఒక ప్రశ్న చక్కగా అడగండి. దాని గురించి క్షుణ్ణంగా తెలియండి. ఆయనకి సమయం ఉండి మీరు సమయం తీసుకోండి. కాబట్టి ఈ విధంగా జన్మజాతకాన్ని అనుసరించి గోచారం ఉంటుందే కానీ గోచారము మీ జీవితం మొత్తం కూడా ప్రిపేర్ చేయదు. సరే, ఇవి లేనటువంటి వాళ్ళకి ప్రశ్నా జ్యోతిష్యం ఉంటుంది. ఆ తర్వాత ఏది లేని వాళ్ళకి ఏముంది, డైరెక్ట్గా మీరు అడిగే సమయానికి గ్రహస్థితి ఏం తెలియజేస్తుందో అదే మీ ఈవెంట్ని తెలియజేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముఖ్యంగా అష్టమ శని, అష్టమ కుజుడు ఇచ్చేటటువంటి వైపరీత్యమైనటువంటి ప్రమాదాలు, శత్రు బాధలు, ఈతి బాధలు, అనారోగ్య సమస్యలు, అట్లాగే రుణ బాధలు, ప్రమాద సంకటాలు, ప్రతి పనిలో ఆటంకాలు, ఇబ్బందులు, విఘ్నాలు, తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు, చదువులో ఆటంకాలు, సంతానపరమైనటువంటి విద్వేషాలు, బంధువులతో అయిన వాళ్ళతో స్నేహితులతో సమస్యలు, అనుకున్నవి జరగకపోవటం, ఇవన్నీ సింహరాశి వారికి జరుగుతూ ఉంటే జన్మజాతకంలో ఒకవేళ శుభ దశలు అంతర్దశలు జరిగితే వారికి ఇవన్నీ కొంతవరకు మాత్రమే జరుగుతాయి. కళ్ళ ముందు ప్రత్యేకించి కనపడవు. కొంతమందికి దీన్ని మించి ఘోరాలు కూడా ఉంటాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు విదేశాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వ్యాపారాల్లో కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఏమండి, ఎన్ని నష్టాలు జరిగినా పిండి కొద్దీ రొట్టె. మీకున్న సమస్యను బట్టి పరిష్కారం చెప్పేవాడే గురువు. ఆ గురువును ఆశ్రయించాలిగా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మే 10 వరకు మీకు కలిగే ఈ దోషాల నుంచి హరింపజేసుకోవటానికి ఈ 2 గ్రహాలని కట్టుదిట్టం చేసి తన తోకతో అందరినీ ఆ ఇద్దరిని కట్టుబడి చేసేటటువంటి వాడు, కట్టిపడేసేవాడు ఒకే ఒక దైవము, మనందరి హీరో హనుమంతుల వారు. శ్రీ సీతారామ అనుబంధం అంటే సీతారాములతో అనుబంధంగా భక్తాగ్రేసరుడై మనందరికీ భక్తి విలువలు చెప్పినటువంటి మహానుభావుడు హనుమంతుల వారు. ఆయన యొక్క జపాన్ని ఆచరించండి. ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శనివారం మంగళవారం నియమాలు పాటించండి. అట్లాగే 10 మందికి దాన ధర్మాదులు చేయండి. అట్లాగే ముఖ్యంగా వీరందరూ కూడా మంత్రప్రయోగం చేయలేరు కాబట్టి నిత్యము శ్రీరామ తారక మంత్రాన్ని చదువుతూ, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుతూ, సుబ్రహ్మణ్య కవచాన్ని చదువుతూ అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అట్లాగే ఈ యొక్క హనుమాన్ చాలీసా చదవండి. నేను శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దాదాపు 70 రోజుల ప్రోగ్రాములో ఇప్పుడు మే 10 వరకు చేసేటటువంటి కుజుడు శని యొక్క జపాలు చేస్తూ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు నన్ను సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా రాసుకొని సంకల్పం రాసుకొని హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త జపాన్ని, హనుమంతుడి యొక్క చాలీసాని చదువుతూ మే 10వ తేదీన సుందరాకాండ సర్గ పారాయణలు చేపించి ఒక బ్రాహ్మడి చేత ఆ యొక్క తీర్థ రక్షని కంకణ రూపకంగా ప్లస్ మే 12వ తారీఖున హనుమత్ జయంతి రోజున విశేషముగా మృత్యుంజయ పాశుపత హోమాన్ని, రుద్రహోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాలని, అట్లాగే మన్యసూక్త హోమాన్ని సీతారాముల వారు అట్లాగే యొక్క హనుమంతుల వారి యొక్క మరి ఆ హోమాన్ని ఆచరింపజేస్తూ చక్కగా బీజాక్షరాలతో స్వామివారికి సంబంధించినటువంటి సహస్రనామంతో తమలపాకులు మల్లెపూలతో హోమాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉంటే చక్కగా సహకరించండి. మీ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసుకోవడానికి మే 10 వరకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి ఎదుర్కోవడానికి మనకున్న స్వల్ప మార్గం ఇది.
సాధ్యమైనంత వరకు ఉపయోగపడుతుంది మీకు ఇది. ఈ రక్షణ మీకు తర్వాత నేను పంపించే అవకాశం నేను తీసుకొని మీ యొక్క పిన్ కోడ్తో సహా పంపిస్తే నేను తప్పకుండా ఆ రక్షణ మీకు పంపిస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.